వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ జూలై 28వ తారీఖున వరల్డ్ హెపటైటిస్ డేగా ప్రకటించింది. అయితే ప్రపంచ రీత్యా ఈ జూలై 28న సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి ఈ హెపటైటిస్ మీద కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా మహబూబ్ నగర్ జిల్లాలో డాక్టర్ వివేక్ ప్రముఖ గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఈ సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. అయితే ఈ హెపటైటిస్ బి అనేది ఒక వైరస్. అయితే ఈ వైరస్ కి ఇప్పుడు వ్యాక్సినేషన్ అనేది కనుక్కున్నారు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చింది అన్నప్పుడు ప్రజలకు ఎంత ఒక తృప్తినిచ్చిందో అలాంటిది హెపటైటిస్ బి కి వ్యాక్సిన్ ఉంది అని తెలియటం చాలా తక్కువ మందికి తెలుసు. అందుకని ఈ అవగాహన రావాలనే ఈ ర్యాలీ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మన జిల్లాలో ఒకవేళ ఎవరికైనా ఒకరికి సోకినా కూడా వాళ్ళ కుటుంబం అంతా ఎఫెక్ట్ కాకుండా ఉండడానికి ఈ వ్యాక్సిన్ అనేది ఉచితంగా ఇవాళ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి సేవలు డాక్టర్ శామ్యూల్ హాస్పిటల్లో వివేక్ గ్యాస్ట్రో యూనిట్ లో వచ్చి అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ హెపటైటిస్ బి అనే వైరస్ కొంతమందికి వాళ్ళ చెమట ద్వారా రావచ్చు, కొంతమందికి వాళ్ళ ఓన్ సలైవా అంటే మన ఉమ్మిలి ద్వారా కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. ఇది బ్లడ్ స్ప్రెడ్ ఎక్కువ 99% జరుగుతుంది. అంటే వీళ్ళ బ్లడ్ ఇతరులకు సోకితే వస్తుంది. అండ్ భార్య భర్తలు ఒకవేళ సెక్షువల్ గా కలిసినా కూడా వాళ్ళకు ఉంది అని తెలియకుండా భార్యతో కలిస్తే భార్యకు వచ్చే అవకాశం జరుగుతుంది. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ కి కనుక ఇది సోకినట్టయితే తనకు పుట్టబోయే ప్రతి బేబీలో కూడా ఈ హెపటైటిస్ బి అనేది వస్తుంది. పుట్టిన ప్రతి పిల్లలకి పోలియో వ్యాక్సినేషన్ ఎలా వేస్తున్నారో అలా హెపటైటిస్ బి అనేది మన గవర్నమెంట్ వాళ్ళు వేస్తున్నారు. కానీ ఒకప్పుడు కాలంలో ఇది హెపటైటిస్ బి పుట్టిన పిల్లలకు వేసేవాళ్ళు కాదు. కాబట్టి మధ్య తరగతి ఏజ్ వాళ్ళు ఎవరైతే హెపటైటిస్ బి వేసుకోలేదో వాళ్ళు మీరు వేసుకున్నారా లేదా అనేది చిన్నప్పుడు హిస్టరీ చెక్ చేసుకొని ఒకవేళ వేయించుకోకపోతే వెంటనే వచ్చి మా హాస్పిటల్లో వేయించుకోవాలని మనవి చేసుకుంటున్నాను. ఈ రోజు ఈ ర్యాలీని ప్రముఖంగా డాక్టర్ వివేక్ సార్ కండక్ట్ చేసినందుకు చాలా అభినందనీయం. అండ్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అండ్ మీడియా వాళ్ళకు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈ రోజు ఈ కార్యక్రమం గురించి ఎంతో మందికి చూడని వాళ్ళకు కూడా మీడియా ద్వారా వాళ్ళు ప్రచురించడానికి చేస్తున్న ఈ కృషికి కూడా నా ప్రత్యేక అభినందనలు.